ఇదంతా ఎపిసోడ్ జరుగుతుంది, మీ అన్న బయటకు వచ్చారు, అందరూ కలిసి కూడా హ్యాపీగా ఉన్నారు కదా. ఒక్కసారిగా ఒక బ్లౌట్, మద్దల చెరువు సూరి హత్య కాబడ్డారు, నమ్ముకున్న వారే కడతేర్చారు అని టీవీలలో ఒక పెద్ద ఎత్తున వచ్చేసింది. ఇక మీ అన్న లేరు, మీరు ఎంతో ప్రేమించే అభిమానించే మీ అన్న లేరు, ఎంతకాలం అయితే మీరు కష్టపడి కోర్టుల చుట్టూ తిరిగి మీ అన్నకి బెయిల్ తీసుకొచ్చారు, అంతకాలం కూడా మీ అన్న జీవించకుండానే చనిపోయాడు అన్న వార్త తెలియగానే మీకు ఏమనిపించింది? అప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆ రోజు ఇంట్లోనే ఉన్నామన్నా. అంతకు హైదరాబాద్లోనే ఉన్నాము. అంతకు ముందు 3 రోజుల ముందు అంటే డిసెంబర్ 30th మా అత్త చనిపోయింది అనమాట. చనిపోతే 31st వచ్చి పలకరించాడు అనమాట ఇంటికి. దాని తర్వాత 3 days 3rd మళ్ళీ కాల్ చేశాడనమాట. 1:30కి కాల్ చేసి ఇంటికి వస్తాను అన్నాడు. అంటే ఒక 10 days పీరియడ్ ఉంటుంది కదా, అప్పుడు ఎవరు రాకూడదు అని, ఇంటికి రాకూడదు నువ్వు ఒక 10 days 1 week వరకును అని చెప్పాను అనమాట. చెప్తే సరేలే అయితే మరి ఇంటికి ఇక్కడ బోర్గా ఉంది అని చెప్పి బెంగళూరు కన్నా వెళ్ళేసి వస్తాను అని చెప్పేసి ఇంక అప్పుడు బెంగళూరుకి వెళ్తాను అనింది. అదే లాస్ట్ మాట. ఇంకా అదే లాస్ట్ మాట అని ఇంకా హత్యకు గురి అయ్యాడు. మీ అన్న చనిపోయాడు అన్నప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, ఎంతసేపటికి అక్కడ చేరుకున్నారు? మీ అన్న చనిపోయింది ఎక్కడ? ఇది యూసఫ్ కూడా అక్కడ కార్లో వెళ్తున్నప్పుడు. ఎక్కడికి వెళ్తున్నారు ఆ రోజు వాళ్ళు? బెంగళూరుకి వెళ్తున్నాడు అని చెప్పాడు అన్న. బెంగళూరుకి వెళ్తున్నాడు అని చెప్పాడు. ఇక అప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారో మరి ఎటు వెళ్తున్నారో తెలీదు. కార్లో ఉండడం అయితే బాను ఉన్నాడు, అన్న ముందర కూర్చున్నాడు, వెనక మధు అనేవాడు ఉన్నాడు. డ్రైవింగ్లో మధు ఉన్నాడు, వెనక బాను ఉన్నాడు, అన్న ఫ్రంట్ సీట్లో ఉన్నాడు, ఇలా అన్న వెనకే వీడి బాను ఉన్నాడు. అంటే ఇద్దరిని తీసుకెళ్తున్నాడు బెంగళూరుకి? ఇద్దరిని తీసుకెళ్తాను. బాను ఒకడే చంపారని భావిస్తున్నారు, దాంట్లో మధు హస్తం కూడా ఉంది అనుకుంటున్నారు. బాను ఒకడే చంపినాడు అన్న. బాను ఒకడే చంపాడు. అడిగారా మీరు ఎప్పుడైనా వెళ్ళి ఎందుకు బాను చంపమైనానని? అసలు ఎదురుపడలేదన్న ఎప్పుడు. ఇప్పుడు జైల్లో మీరు జైలుకి వెళ్ళి కూడా ఏదైనా ములాఖాతులు కలిసి ఎందుకు బాను మా అన్నని చంపావు? ఇంతకు ఇంకా కలిసి మొహం చూసేంత ఓపిక లేదన్న నాలో, అంత సహనం లేదు నాకు. చూస్తే ఏం చేస్తారు? కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు. అంతేనంటారా? సూరి చెల్లెళ్ళకి సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయంటారా? కాలమే నిర్ణయిస్తుందన్న. ఓకే, మీరు వెళ్ళినప్పుడు మీ అన్న ఏ పరిస్థితిలో ఉన్నారు? వెళ్ళేసరికి తను అంటే ఇట్లా మేమే చేతులతో తీసుకెళ్ళామన్న. కార్లో లేదన్న, కార్లో నుంచి తీసుకెళ్లారనమాట. స్ట్రెచర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎక్కడ కాల్చారు అసలు? ఇక్కడ మెడ దగ్గర, అక్కడ ఒకటే ఉంది అంతే, ఇంకేం లేదు. అక్కడ ఒకటే. అంటే కిరణ్ వెళ్ళిపోయాడు అప్పటికి, బాగా కిరణ్ వెళ్ళిపోయాడు కాల్ చేసి. వీడొకడు ఉన్నాడు అన్న మధు. వాడు బనియన్ మీద అంతా బ్లడ్ ఉంది, వాడొకడే ఉన్నాడు ఇంకంతే. అన్నను మాత్రం హాస్పిటల్లో. ఏమన్నాడు మధు అప్పుడు మీరు వెళ్తే? మేము వెళ్ళేసరికి కూడా పోలీసులు తీసుకున్నారన్న. లేడు అప్పుడు, మేము వెళ్ళేసరికి లేడు. అన్న చనిపోయి ఉన్నాడు. అన్న చనిపోయాడు. అప్పుడు కూడా చనిపోయినాడని చెప్పలేదన్న. వీడు మధు నా పద్మక్క అనే ఆమె ఉంది అనమాట, అంటే అన్న వాళ్ళకి చైల్డ్హుడ్ ఫ్రెండ్, అనంతపురం వాసి. ఆమెకు కాల్ చేశాడనమాట. అక్క ఇలా అన్నని చంపేశాడు, నాకు భయంగా ఉంది అని ఆమెకు చెప్పాడనమాట. ఆమె మళ్ళీ నాకు కాల్ చేసింది వెంటనే, హేమ ఇట్లా మధు ఇట్లా అంటున్నాడు, నాకు భయంగా ఉంది అని చెప్పేసి. మళ్ళీ వెంటనే మాకు ఏది అవసరం ఉన్నా అన్న విషయాలు A to Z చూసుకునేవాడు వీడు బాను. వాడికి ఫోన్ చేసామన్నమాట. ఏమైంది మాకు తెలియదు కదా అప్పటికి, వీడియో చేశాడా ఏం చేశాడా అనేది. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే మళ్ళీ మధుకు చేసామన్నమాట. మధుకు చేస్తే ఇట్లా చేశాడు అని చెప్పారు. వెంటనే ఇంకా అసలు ఇంకా కాళ్ళు చేతులు ఆడట్లేదు. పక్క ఈయనేమో డ్రైవింగ్లో ఉన్నాడు, తొక్కు అంటాను, ఈయన తొక్కడు, పోదు, స్పీడ్గా పొమ్మంటున్నాను. పొమ్మంటున్నారా? తొక్కు అంటే ఏం తొక్కమంటారా నాకు అర్థం కదా మేడం. సైకిల్ తొక్కమంటారా, ఏం తొక్కమంటారా?
అట్లాంటి పరిస్థితుల్లో స్పీడ్ అంటే కార్ ఎక్సిలేటర్ తక్కువ కార్ ఎక్సిలేటర్ తక్కువమన్నాను. రాయి పెట్టాల్సింది ఎక్సిలేటర్ మీద. చేరుకునేసరికి కూడా అంటే అప్పుడు కూడా వెంటనే తెలియదు. చనిపోయిన తర్వాత ఎలా తెలిసింది మీకు అసలు? అదే ఈమె ఫోన్ చేసిందనా, అంతే. అంతవరకు మీకు తెలీదనా? అసలు చాలా గ్యాప్ కూడా లేదు కదా. తను 1:30కేమో చెప్పాడు, కాల్ చేశాడు ఇట్లా వెళ్తున్నానని. తర్వాత 3 o'clockకేమో మళ్ళీ కాల్ వచ్చింది, 3:30కి అనుకుంటా. వెళ్ళంగానే ఇట్లా డాక్టర్స్ కూడా చెప్పలేదను, వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ అన్నారు. అదే ఆశతో, చిన్న ఆశ అయినా ఉండింది అసలు. మీరు పోయినప్పుడు ఇంకా ఊపిరి ఉండిందా మీ అన్నకు? లేదన్న, వాళ్ళు ఊరికే అలా చెప్పారు అంతే. సిచ్యుయేషన్ ఏమైనా కంట్రోల్ చేయాలనో మరి దేనికో ఒకేసారి చెప్తే ఎట్లా అని అనుకున్నారో మరేమో. వాళ్ళైతే రివీల్ చేయలేదు అప్పుడు అన్న చనిపోయారని. ఒక పక్క ఫోన్లు మోగుతున్నాయి, తెలిసినప్పటి నుంచి అప్పటికే అంత మెసేజ్ పోయింది అందరికీ. అసలు ఇంకా చెప్పడానికి కూడా రాదు ఆ రోజు సిచ్యుయేషన్. అసలు కాళ్ళు చేతులు నిల్చునే పరిస్థితి కూడా లేదు అసలు మాకైతే. నేను మా హస్బెండే ఉన్నామన్న. మొత్తం రాత్రి మార్నింగ్ మార్చురీకి తీసుకెళ్ళేంత వరకు ఉన్నాం. కొద్దిసేపటికి సుధీర్ వచ్చాడనమాట. అంటే మీ వదిన గారు ఎప్పటికి వచ్చారు అప్పటికి? తను బెంగళూరులో షిరిడీకేమో వెళ్ళి వస్తుంటారు. మార్నింగ్ వచ్చారు తను. తర్వాత అందరు కలిసి బై రోడ్ వెళ్ళారా? బై రోడ్ ఊరికి వెళ్ళామని. అసలు అంత తొందరగా ఇన్ని చూస్తామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్న. అట్లా ఏమాత్రము చిన్న అనుమానం ఉండినా కూడా బెయిల్ రావాలని కూడా కోరుకునేదాన్ని కాదేమో.